హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు మనం వైల్ లూప్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగిస్తారు, కోడింగ్ పైథాన్లో ఎలా చేస్తారు అనేది ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ కానీ ఒక వెబ్సైట్లో కానీ ఏదైనా వెబ్సైట్ అమెజాన్ కావచ్చు, లేకపోతే బ్యాంక్ లాగిన్ కావచ్చు, ఏదైనా సరే ప్రతి సపోజ్ బ్యాంక్ లాగిన్ తీసుకుందాం, యాప్ లాగిన్. సపోజ్ మనం ఒక 3-4 అటెంప్ట్స్ రాంగ్ పాస్వర్డ్ ఇచ్చామనుకోండి, మనకి ఫర్ పర్టికులర్ టైం వరకు మనం మళ్ళీ లాగిన్ చేయలేము. లాగిన్ అది బ్లాక్ అయిపోవడము అలాంటివి జరుగుతాయి అనమాట, సేఫ్టీ సెక్యూరిటీ పర్పస్ కోసం. సో ఇది ఏ విధంగా జరుగుతుంది పైథాన్ ఉపయోగించి, వైల్ లూప్ ఉపయోగించి అనేది ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. ఏంటిదంటే దీని పేరు వెబ్సైట్ ఆర్ అప్లికేషన్ లాగిన్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే, యూజింగ్ వైల్ లూప్. ఓకే, జనరల్గా ఇప్పుడు ఒక డిఫాల్ట్గా ఒక 3 లాగిన్ అటెంప్ట్స్ అనేది తీసుకున్నాం. అంటే 3 సార్లు మనం లాగిన్ తప్పు ఇస్తే ఆ యొక్క పర్టికులర్ వెబ్సైట్ కానీ పర్టికులర్ అప్లికేషన్ కానీ మనం మళ్ళీ ఫర్దర్గా లాగిన్ చేయలేము, అంటే బ్లాక్ అయిపోయింది అని ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం వెబ్సైట్ కానీ అప్లికేషన్ కానీ వెళ్ళంగానే ఒక వెల్కమ్ మెసేజ్ అయితే వస్తుంది కదా. సో ఫస్ట్ అది ప్రింట్ చేసి చూద్దాం. హలో, వెల్కమ్ టు ద యాప్ ఆఫ్ అప్లికేషన్. యాప్ మనం ఈ పేరు ఏదైనా తీసుకోవచ్చు, నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి కదా. ఇప్పుడు లాగిన్ అవ్వాలంటే ఒక డిఫాల్ట్ పాస్వర్డ్, అంటే మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్ మనం పాస్వర్డ్ సెట్ చేసుకుంటాం కదా, ఆ ఒక్క సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఒక వేరియబుల్లో తీసుకుందాం. ఓకే, యూజర్ పాస్వర్డ్, ఎందుకంటే మనం కండిషన్ని చెక్ చేయాలి కదా, అంటే పాస్వర్డ్ కరెక్ట్ అయిందా లేదా అని. ఆ పాస్వర్డ్ కండిషన్ చెక్ చేయడం కోసం మనం ఈ యూజర్ అనే వేరియబుల్, యూజర్ పాస్వర్డ్ అనే వేరియబుల్లో ఆ పాస్వర్డ్ని స్టోర్ చేస్తాం అనమాట. దాని ద్వారా మనం ఒక కండిషనల్ స్టేట్మెంట్ ఉపయోగించి పాస్వర్డ్ ఎంటర్ చేసింది కరెక్టా కాదా అనేది తెలుసుకోవచ్చు. ఓకే, 1 2 3 4 అని తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి లాగిన్ అటెంప్ట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు డిఫాల్ట్గా ఒక 3 లాగిన్ అటెంప్ట్స్ తీసుకున్నాము. ఫస్ట్ లాగిన్ అటెంప్ట్ రాంగ్ అప్లై చేస్తే మళ్ళీ నెక్స్ట్ లాగిన్ అటెంప్ట్కి వెళ్ళి మళ్ళీ రాంగ్గా మనం పాస్వర్డ్ టైప్ చేస్తే మళ్ళీ ఇంకో లాగిన్ అటెంప్ట్కి వెళ్ళి అప్పుడు బ్లాక్ అయిపోతుంది. సో మనం డిఫాల్ట్గా ఇది కూడా ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం, ఎందుకంటే దీన్ని కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట కండిషనల్ స్టేట్మెంట్లో. 3 లాగిన్ అటెంప్ట్స్ తీసుకున్నాం. ఓకే, లాగిన్ అటెంప్ట్స్ తీసుకున్నాము. ఇంకోటి, మనం ఎన్నిసార్లు లాగిన్ అయ్యాము అనేది కూడా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటే మంచిది కదా, ఎందుకంటే ఎన్నిసార్లు లాగిన్ అయ్యాము అనేది కూడా మనం చూసుకోవాలి కదా. నెంబర్ ఆఫ్ లాగిన్స్ ఈక్వల్ టు, ప్రస్తుతానికి మనం ఇంకా ఏం లాగిన్ అటెంప్ట్ చేయలేదు కాబట్టి 0 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం వైల్ లూప్ ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. వైల్ లూప్ ఉపయోగించి దేనికై చెక్ చేయాలి మనం, వైల్ లూప్లో ఏమనుకున్నాము అది ఎప్పటి వరకు అయితే ఆ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పటి వరకు రన్ అవుతూనే ఉంటుంది. సో మనకి ఎప్పుడు వరకు రన్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ లాగిన్స్ అనేవి 3 టైమ్స్. ఓకే, 3 టైమ్స్ మనం రాంగ్గా అప్లై చేసేంత వరకు మనం ఇది వైల్ లూప్ అనేది రన్ అవుతూనే ఉండాలి. 3 టైమ్స్ నెంబర్ ఆఫ్ లాగిన్స్ రాంగ్ అప్లై చేస్తే అప్పుడు ఈ వైల్ లూప్ నుంచి బయటకు రావాలన్నమాట. సో అది చూద్దాం. సో నెంబర్ ఆఫ్ లాగిన్స్ లెస్ దాన్ 3 కంటే తక్కువ ఉన్నంత వరకు అది రన్ అవుతూనే ఉండాలి. అంటే నెంబర్ ఆఫ్ లాగిన్స్ ఫస్ట్ 0 ఉంటుంది, 0 ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి 0 లెస్ దాన్ 3 అనేది చెక్ చేసి లెస్ దాన్ 3 కాబట్టి అది లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, మనం యూజర్ నుంచి ఒక పాస్వర్డ్ని తీసుకోవాలి. ఆ యూజర్ పాస్వర్డ్ తీసుకున్నప్పుడు ఆ పాస్వర్డ్ కరెక్ట్ ఎంటర్ చేశాడా లేదా అనేది ఇక్కడ డిఫాల్ట్ పాస్వర్డ్తో చెక్ చేయాలన్నమాట. అది ఇప్పుడు కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, పాస్వర్డ్ తీసుకోవాలి ఇప్పుడు యూజర్ నుంచి. పాస్వర్డ్ ఈక్వల్ టు
int of input of ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని మనకి వచ్చేలా పెడతాం. ఓకే, నెక్స్ట్ ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ని ఈ యూజర్ పాస్వర్డ్తో కంపేర్ చేయాలి, అంటే కండిషన్ని చెక్ చేయాలి, అంటే ఈ పాస్వర్డ్ మన యూజర్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ కరెక్టా కాదా అని. దానికోసం కండిషనల్ స్టేట్మెంట్ వాడాలి. ఓకే, ఒకవేళ ఈ యూజర్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఈ పాస్వర్డ్ రెండు ఒకటే అయితే లాగిన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. లాగిన్ అనేది సక్సెస్ఫుల్ అయినప్పుడు మనకి మళ్ళీ ఈ లూప్లోనే తిరగాల్సిన అవసరం లేదు. సో మనం ఇప్పుడు ఈ ప్రింట్ తర్వాత మనం ఒక బ్రేక్ స్టేట్మెంట్ ఉపయోగించుకొని ఈ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేద్దాం. ఓకే, అది చూద్దాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ లాగిన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. సో ఇంకా మళ్ళీ పాస్వర్డ్ తీసుకోవడం, మళ్ళీ ఈ లూప్లోనే ఉండడం అనేది మీనింగ్లెస్. సో అందుకే ఇక్కడ బ్రేక్ ఇచ్చాము. బ్రేక్ ఇస్తే ఏమని నేర్చుకున్నాం మనము ప్రీవియస్ వీడియోలో, వైల్ లూప్లో బ్రేక్ ఇచ్చినప్పుడు ఈ వైల్ లూప్ అనేది కండిషన్ ట్రూ అయినప్పటికీ సరే ఈ వైల్ లూప్లో నుంచి బయటకు వచ్చేసి ఇంకా లూప్లు ఫర్దర్గా ఎగ్జిక్యూట్స్ అవ్వవు అనమాట. సో ఇప్పుడు పాస్వర్డ్ ఈక్వల్ అయితే ఇది అయిపోయింది వైల్ లూప్. ఒకవేళ పాస్వర్డ్ అనేది రాంగ్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇంకొక 3 అటెంప్ట్స్ తీసుకున్నాం కదా మనం, ఇంకొక అటెంప్ట్ తీసుకొని మళ్ళీ పాస్వర్డ్ అడగాలన్నమాట. అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది చూద్దాం. ఎల్స్, సో ఇప్పుడు ఏంటిది పాస్వర్డ్, ఇది ఎప్పుడు ఈ బ్లాక్లోకి ఎప్పుడు వచ్చింది, ఎల్స్ బ్లాక్లోకి ఎప్పుడైతే ఎఫ్ బ్లాక్ అనేది ఫాల్స్ అవుతుందో. ఫాల్స్ అంటే ఏంటి, మనం ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ డిఫాల్ట్ పాస్వర్డ్తో సేమ్ కానప్పుడు ఎల్స్లోకి వస్తుంది. అప్పుడు సేమ్ కాలేదు అంటే మనం తప్పు పాస్వర్డ్ ఇచ్చినట్టు కదా. సో తప్పు పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మనకి ఈ నెంబర్ ఆఫ్ లాగిన్స్ అప్డేట్ అవ్వాలి, లాగిన్ అటెంప్ట్స్ కూడా అప్డేట్ అవ్వాలన్నమాట. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ లాగిన్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వాలి, అంటే ఒకసారి లాగిన్ అయ్యాము అంటే ఇప్పుడు నువ్వు సెకండ్ టైం లాగిన్ అవుతున్నావు అనేది ఇంక్రీజ్ అవ్వాలి. నెక్స్ట్ లాగిన్ అటెంప్ట్స్ అనేవి డిక్రీజ్ అవ్వాలి, ఎందుకంటే మనకి ఒక లాగిన్ అటెంప్ట్ ఆల్రెడీ పోయింది, పాస్వర్డ్ తప్పు అప్లై చేసాం. సో మనకి ఇంకా 2 ఛాన్సులు మాత్రమే ఉంటాయని చెప్పి లాగిన్ అటెంప్ట్స్ అనేవి డిక్రీజ్ అవ్వాలి. ఓకే, ఆ లాజిక్ని ఇప్పుడు ఇక్కడ అప్లై చేద్దాం. నెంబర్ ఆఫ్ లాగిన్స్ ప్లస్ ఈక్వల్ టు 1. ఏమైంది ఇక్కడ నెంబర్ ఆఫ్ లాగిన్స్, దీని అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ లాగిన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ లాగిన్స్ ప్లస్ 1, అంటే ఇది 0 నుంచి 1కి అప్డేట్ అయ్యి. ఓకే, ఇంకోటి ఏంటి, లాగిన్ అటెంప్ట్స్. లాగిన్ అటెంప్ట్స్ ఈక్వల్ టు ఇదేం చేయాలి, మైనస్ చేయాలి, అంటే 3 లాగిన్ అటెంప్ట్స్ కదా, అంటే మన లాగిన్ అటెంప్ట్ ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది. సో ఇంకా మనం అందుకని ఒక లాగిన్ అటెంప్ట్ అనేది మైనస్ చేయాలన్నమాట. ఓకే, సో ఇవి ఫస్ట్ ఇది చేయాలి. చేసిన తర్వాత ఒకవేళ ఇప్పుడు కండిషన్స్ మళ్ళీ చెక్ చేయాలి, ఏమని, ఇఫ్ నెంబర్ ఆఫ్ లాగిన్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అని ఇద్దాం. ఓకే, నెంబర్ ఆఫ్ లాగిన్స్ 3 కదా మనకు కావాల్సింది, ఇక్కడ లాగిన్ అటెంప్ట్స్ 3 కదా. సో ఇది అయినప్పుడు మనకేం రావాలి, లెస్ దెన్ 3 ఉన్నప్పుడు ఏం రావాలి, ప్రింట్ యూ మేడ్, అంటే తప్పు లాగిన్ అటెంప్ట్ ఇచ్చావు అని చెప్పి మనం అవుట్పుట్లో చూపించాలి. ఓకే, యూ మేడ్ ఎన్ని లాగిన్ అటెంప్ట్, 1 నెంబర్, ఇప్పుడు ఫస్ట్ టైం లాగిన్ అటెంప్ట్ రాంగ్ అయింది కదా. సో ఇక్కడ ఏమైంది, నెంబర్ ఆఫ్ లాగిన్స్ అనేది 1కి అప్డేట్ అయింది, అదే మనం ఇక్కడ చూపిద్దాం. ఓకే,
ఇంకోటి రిమైనింగ్ ఎన్ని లాగిన్ అటెంప్ట్స్ ఉన్నాయో కూడా మనం చూపిద్దాం. ఇక్కడ ఇది లాగిన్ అటెంప్ట్స్ మైనస్ అయింది కదా! సో, రిమైనింగ్ లాగిన్ అటెంప్ట్స్ కూడా మనం చూపిద్దాం ఇక్కడ. ఓకే. సో, దానికోసం మనం ఇక్కడ ఏమియ్యాలి? లాగిన్ అటెంప్ట్స్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే. ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇన్ కేస్ ఈ నెంబర్ ఆఫ్ లాగిన్స్ అనేవి లెస్ దెన్ 3 ఇద్దాం. 3 కాదు. సో, లెస్ దెన్ 3 అంటే 1, 2 లాగిన్ అటెంప్ట్స్ అయినప్పుడు ఇది మళ్ళీ ఛాన్స్ ఇవ్వడానికి మీరు 2 లాగిన్స్ రాంగ్ లాగిన్ అటెంప్ట్ చేశారు. రిమైనింగ్ లాగిన్ అటెంప్ట్స్ అనేది ఇస్తుంది. ఇప్పుడు 3 అయిందనుకోండి, లాగిన్ అటెంప్ట్స్ 3 అయినప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు లాగిన్ అటెంప్ట్స్ 3 అయినప్పుడు నువ్వు 3 లాగిన్ అటెంప్ట్స్ రాంగ్ చేశావు. సో, నీ అకౌంట్ అనేది బ్లాక్ అయింది అని చెప్పి మనం ఒక అవుట్‌పుట్ మెసేజ్‌ని ఇవ్వాలి. దానికి మనం ఇంకో కండిషనల్ స్టేట్మెంట్ వాడదాం. ఎలిఫ్ 3 అయినప్పుడు అకౌంట్ బ్లాక్ అయింది అని చెప్పి మీకు చూపియాలన్నమాట. యాజ్ యూ హ్యావ్ మేడ్ నెంబర్ ఆఫ్ లాగిన్స్ అంటే నెంబర్ ఆఫ్ లాగిన్స్ 2 టైమ్స్ ఇక్కడకు వచ్చింది. థర్డ్ టైమ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు 3 లాగిన్ అటెంప్ట్స్ చేశావు అని చెప్పి ఇక్కడ చూపించాలి. నెంబర్ ఆఫ్ లాగిన్స్ యువర్ అకౌంట్ ఈస్ బ్లాక్డ్. బ్లాక్డ్ అని చెప్పి చూపించాలి. ఓకే. దీన్ని మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి ఎలా వర్క్ చేస్తుంది, ఏమన్నా ఎర్రర్స్ వస్తాయా అని చెప్పి. ఓకే, హలో, వెల్కమ్ టు యాప్ ఆఫ్ అప్లికేషన్, ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్. సో 1 2 3 4 ఇచ్చి చూద్దాం కరెక్ట్గా. ఓకే, యువర్ లాగిన్ ఈజ్ సక్సెస్ఫుల్ అని ఉంది. వైల్ లూప్ నుంచి బ్రేక్ ఇచ్చాం కాబట్టి మొత్తం ఎగ్జిట్ అయిపోయింది. మళ్ళీ ఫర్దర్గా రాదు. ఇప్పుడు రాంగ్ పాస్వర్డ్ ఇచ్చి చూద్దాం ఎలా వర్క్ చేస్తుంది. ఓకే, ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఓకే, సి మనకి లాగిన్ అటెంప్ట్స్ ఎక్కడ? యువర్ మెయిన్ అటెంప్ట్స్. ఇక్కడ మనము ఈ వేరియబుల్ నేమ్ అనేది తప్పించాం, అందుకని చెప్పి ఈ లాగిన్ అటెంప్ట్స్ అనేది నాట్ డిఫైన్డ్ అని చూపించింది. సో ఇక్కడ అప్డేట్ చేశాను. ఎస్ నేను ఇవ్వడం మర్చిపోయాను. మళ్ళీ ఇంకోటి వచ్చింది ఇక్కడ. ఇది ఇప్పుడు ఓకే గైస్, అసలు మనకి మిస్టేక్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ లాగిన్ అటెంప్ట్ అని పెట్టాను, బట్ ఇక్కడేమో అటెంప్ట్స్ అని పెట్టాను. సో అందుకే ఇది హైలైట్ చేసి లాగిన్ అటెంప్ట్స్ అనేది డిఫైన్ కాలేదు అని చూపిస్తుంది అనమాట. సో ఎస్ యాడ్ చేయడం కదా, ఎస్ తీసేయాలి. కరెక్ట్ వచ్చింది. యూ మేడ్ 1 రాంగ్ లాగిన్ అటెంప్ట్, రిమైనింగ్ లాగిన్ అటెంప్ట్స్ ఆర్ 2. సో ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు ఈ పాస్వర్డ్ దగ్గరకు వచ్చి పాస్వర్డ్ తీసుకుంది, 1458 ఇచ్చాను. ఇప్పుడు పాస్వర్డ్ ఏమో అసలు పాస్వర్డ్ 1234, యూజర్ పాస్వర్డ్ ఏమో 1234 ఉంది, పాస్వర్డ్ ఇచ్చిందేమో 1458 ఉంది. ఇది రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఈ ఇఫ్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ ఎల్స్ దగ్గరకు వచ్చి ఈ నెంబర్ ఆఫ్ లాగిన్స్ని ఇంక్రీజ్ చేసింది అనమాట. సో 0 ఉంది కదా, 1కి ఇంక్రీజ్ చేసి 1 రాంగ్ లాగిన్ అటెంప్ట్ అని ఇచ్చింది. నెక్స్ట్ లాగిన్ అటెంప్ట్స్ మైనస్ చేసింది, ఇంకా రిమైనింగ్ 2 లాగిన్ అటెంప్ట్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ ఇది ఇటరేట్ అయింది అనమాట నెక్స్ట్ లూప్లోకి.
సో మళ్ళీ ఎంటర్ ద పాస్వర్డ్ అని చెప్పి మళ్ళీ అడిగింది. మళ్ళీ ఇంకోసారి కూడా రాంగ్ పాస్వర్డే ఇద్దాం. సో ఇప్పుడు మళ్ళీ కూడా యూ మేడ్ రాంగ్ 2 రాంగ్ లాగిన్ అటెంప్ట్స్. రాంగ్ రిమైనింగ్ లాగిన్ అటెంప్ట్స్ ఇంకా ఒకటే ఉంది అని చెప్పి చూపించింది. ఏం చేసింది ఇక్కడ కూడా పాస్వర్డ్ మనం 1968 ఇచ్చాము. పాస్వర్డ్ 1968 నాట్ ఈక్వల్ టు 1234. సో దీంట్లోకి వెళ్ళకుండా ఎల్స్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ లాగిన్ అటెంప్ట్స్ని అప్డేట్ చేసి లాగిన్ అటెంప్ట్ కూడా అప్డేట్ చేసి ఇక్కడికి మనకి ఈ అవుట్పుట్ని ఇచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ థర్డ్ టైం కూడా రాంగ్ ఇద్దాం. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం థర్డ్ టైం కూడా రాంగ్ పాస్వర్డ్ ఇచ్చామో ఇక్కడికి మళ్ళీ వచ్చి ఈ పాస్వర్డ్ని చెక్ చేసిద్ది. ఈ రెండు పాస్వర్డ్ ఈక్వల్ లేవు. సో ఇఫ్లోకి వెళ్ళదు, బయటకు వచ్చి ఎల్స్లోకి వెళ్తుంది. నెంబర్ ఆఫ్ లాగిన్స్ని లాగిన్ అటెంప్ట్స్ని అప్డేట్ చేసి అప్పుడు మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తుంది. ఈసారి ఏంటి, ఈ నెంబర్ ఆఫ్ లాగిన్స్ అనేది 3 అయిందనమాట. 3 అవ్వడం వల్ల ఇది లెస్ దాన్ 3 కాబట్టి ఇది ప్రింట్ చేయకుండా మనకి బ్లాక్ అయిన మెసేజ్ రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ యొక్క పర్టికులర్ స్టేట్మెంట్ని ప్రింట్ చేసింది. యూ హ్యావ్ మేడ్ 3 రాంగ్ లాగిన్ అటెంప్ట్స్, యువర్ అకౌంట్ ఈస్ బ్లాక్డ్ అని చెప్పి లూప్లో నుంచి బయటకు వచ్చేసింది అనమాట. ఎందుకు బయటకు వచ్చింది, ఇక్కడ నెంబర్ ఆఫ్ లాగిన్స్ అనేవి లెస్ దాన్ 3 ఉన్నప్పుడు మాత్రమే వైల్ లూప్లో రిపీట్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ లాగిన్స్ అనేది 3కి వచ్చింది కదా. సో అందుకనే ఈ వైల్ లూప్ కండిషన్ అనేది రాంగ్ అయ్యింది, ఫాల్స్ అయ్యింది. సో అందువలన దీనిలో నుంచి బయటకు వచ్చింది అనమాట. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఇది ప్రాక్టికల్గా వైల్ లూప్ని ఎలా ఉపయోగిస్తారు, రియల్ వరల్డ్లో ఎలా ఉపయోగిస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్ గైస్. దట్స్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.